జై తెలంగాణ, జై జాగృతి. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి వాటి నుండే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని తీసుకుంటారు గవర్నమెంట్. సో ఆ దాంట్లో 236 ఆర్ 238 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అలాట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తారు. మోస్ట్లీ ఫస్ట్ క్లాస్ నుండి ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఫస్ట్ క్లాస్లోనే 25 అడ్మిషన్స్కి ఇస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో 2003లో సెకండ్ గ్రాంట్ రానేలేదు. బడ్జెట్ మన బిఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన గ్రాంట్ 2003 నుండి సెకండ్ గ్రాంట్ నుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపన పోలే. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం 25 అడ్మిషన్స్ వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ అంతకు ముందుకు ఎన్ని ఇయర్స్ నుంచి అయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫెసిలిటీ ఆ స్కూల్కి ఉందో అట్లా ఎవ్రీ ఇయర్ 20-25 అడ్మిషన్స్ వాళ్ళ నుండి ఉంటాయి. అండ్ ఆ వచ్చిన వాళ్ళలో ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు 10th క్లాస్ వరకు అనుకుంటే 10 ఏళ్లలో 25 మంది అట్లా తీసుకుంటే ఒక 200 మంది దాకా ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి ₹25,000 ఏదైతుందో ఇప్పటి వరకు ఇచ్చిన పాపన పోలేదు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించి సీఎం గారి దగ్గరే పెట్టుకున్నప్పటికీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి మాత్రం ఆయనకు సరైన అవగాహన లేదు. మరి ఆయన కింద మినిస్ట్రీ పెట్టుకొని ఏ ఒక్కదాన్ని కూడా ముందుకు తీసుకుపోకుండా చేసేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్గా ఉండే వాళ్ళు చాలా మంది యాజమాన్యాలు చాలా సఫర్ అవుతున్నారు. కొద్దిమంది అయితే లిటరలీగా జనవరి నుండి స్కూళ్ళు బంద్ చేసి హాస్టల్ బంద్ చేసుకొని పిల్లల్ని బయటికి పంపించేసినటువంటి కూడా మళ్ళీ చూసినాము. అప్పుడు ఒకసారి ఆ పేరెంట్స్ అసోసియేషన్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని పిలిస్తే మీకు ఇస్తాము, శాంక్షన్ చేస్తామని చెప్పినప్పటికీ ఎంతో ఒక 25% మాత్రమే, అంటే 2023 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సెకండ్ గ్రాంట్ నుండి ఒక 20% ఏమో విడుదల చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పుడు 24, 25, 26 3 ఏళ్ళు గడిచిపోతుంది. అంటే 3.5 ఏళ్లకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది. అది ఎగరామం పెట్టినట్టుగానే కనబడుతుంది. బట్ ఇది న్యాయం కాదు. దాన్ని వెంటనే శాంక్షన్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులకు సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నాను.